అందరికి రామ్ రామ్. చేనులాగా అయితే వచ్చిన ఇంతసేపు మడిలు తడిపేసిన గడ్డి మోపు ఇంటికి పోయినా గడ్డి మోపు పోసుకుపోదామని కొడలు గిన్నె తీసుకొని వచ్చిన మోపు పోసుకొని పోలా పొద్దు అయితే పోతుంది. ఆవులు వచ్చిన ఇంటికాడ కట్టేసిన వచ్చిన గడ్డి మొక్కనైతే పోస్తున్నా. అట్లాంటి పోస్తున్నా ఇట్లా ఓరాకులు లేదు మొక్కకు పోస్తున్నాయి ఆకులు మొత్తం ఈ మక్కయి. అందుకే ఇట్లాంటి పోసుడు సురు చేసిన. మన గాలి కాడ పడ్డది చూద్దాం అటు ఎంతగానో పడి ఉన్నదో మన కోసిన మర్ర పడ్డదేమో అది పడిపోయింది కోసుకొని తీసుకురాలా. మా చెట్టు అయితే కాయలు మంచిగా అయిపోయినాయి, మంచి పెద్ద సైజు వచ్చేసినాయి. ఇంత సైజు ఫుల్గా కాసింది, సూపర్ పండ్లు ఉన్నాయి చూడు. ఇట్లయితే వండాయి, ఇంకా సైజు పెరుగుతాయి, రామనవమికి వండుతాయి. అందుకే దీనికి రాంపాల్ అని పేరు కూడా వచ్చింది. ఇంకొక నెల పడుతుంది పండాలంటే. మక్కనైతే మొత్తం ఇప్పుడు కాంకిలీడు వస్తుంది. ఒక వారం రోజుల దానికంటే మంచిగా కాంకిలీడు వస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఒకసారి ఫర్టిలైజర్ చల్లేది ఉంది, మందు చల్లేస్తే 2 డేస్లో. ఇక్కడ గడ్డి పడిపోయిన ఉండే కోసేసిండు. ఇటు ఇంత గ్యాప్లో కోసేసిన గడ్డి అటు కొద్దిగా కోసిన, అక్కడి నుంచి కోసుకపోబడుతుంది. ఎత్తుకపోరాదు, మొత్తం చెట్లు ఉన్నాయి. ఇది అడుతున్నాయి మొక్కకు, ఆకులు కోస్తున్నాయి. ఇట్లా పట్టుకొని పోగా ఇవి రాసేస్తున్నాయి, అందుకు అటు సైడ్ నుంచి వస్తా. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.